అఖండ తాండవం ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దామా? దేవుడు రాడు ఒకసారి చూసేయండి. నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. దేశం మొత్తం 40 రోజులు మొత్తం నార్త్ ఇండియా మీదే లొకేషన్స్లో అయితే తీసినారు. కుంభమేళాలో కొన్ని సన్నివేశాలు అయితే అద్భుతంగా వచ్చాయని టాక్ అనమాట. అదేవిధంగా బార్డర్లో పాకిస్తాన్తో కూడా సైన్యంతో కూడా సీన్స్ నెరేట్ చేసినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. చనిపోయిన రోజున వాడు వచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది. సెంటిమెంట్. ఆ చిన్న పాప సీన్ ఇక్కడైతే పెట్టారు. సో ఈ అమ్మాయి ద్వారా మళ్ళీ మనకు పెద్ద అఖండ అయితే బయటకు వస్తాడనమాట. ఆ అమ్మాయికి ప్రమాదం జరిగినప్పుడు వస్తాడు. వీళ్ళని అయితే భయంకరంగా పెట్టినారు. ఆదిని గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. ఇది పవర్ఫుల్ డైలాగ్. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. విజువల్ తిప్పడం హైలైట్. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. పవర్ఫుల్ యాక్షన్ మూవీ. ఫైట్ విత్ అఖండ, ఫైట్ విత్ పాకిస్తాన్ మిలిటరీ. పాతాగోర ఫస్ట్లో. సో మొత్తం మీద మనకు డిసెంబర్ 5వ తారీఖు అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతా ఉంది. ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా, ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పటి వరకు ప్రపంచ పట్టణంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. 5వ తారీఖు మనకు అఖండ తాండవం అయితే ఆడుతుంది. ఈ ట్రైలర్ పైన మీ కామెంట్ ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.